వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. మన రక్షకుడును ప్రాణనాథుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. ప్రతి ఉదయమున బెతెస్దా ఉదయకాల ప్రార్థనా ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన కృపను నిండుగా మనందరికీ అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఈ శుభదినానికి కూడా సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్ను చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ శుభదినాన మనకిస్తున్నటువంటి మాట. చాలాసార్లు దేవుణ్ణి మనం అడగకుండా రాజులను, అధికారులను, ప్రధానులను, పెద్దలను, లేక తల్లిదండ్రులను, బంధువులను, రక్త సంబంధికులను ఏదైనా మనం అడుగుతూ ఉంటాం ప్రియులారా. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నా నామున మీరు నన్నేం అడిగినా కూడా నేను ఇస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. నా నామున మీరు నన్నేం అడిగినా కూడా నేను చేసేస్తాను. ఆరోగ్యం ఇస్తాను, అవసరతలు తీరుస్తాను, అక్కర్లు తీరుస్తాను, ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని లేవనెత్తుతాను, 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపజేస్తాను. మీరు పైవారై ఉండేటట్లుగా, మీరు తలగా ఉండేటట్టుగా, మీరు భూమి మీద మీ ప్రయత్నాలన్నీ సఫలమగినట్లుగా, మీరు లోపలికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు నా ఆశీర్వాదము, నా దీవెన మీ మీద ఉండునట్లుగా నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని నామమున మనం ఏం అడిగినా సరే, యేసుక్రీస్తు నాములు ఏ మాట మనం దేవుని సన్నిధిలో అడిగినా కూడా దాన్ని చేస్తానని దేవుడు అంటున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క నామము ఎంత బలమైనది అని అంటే ఆయన పేరు ఆమెను అనువాడని వ్రాయబడినది ప్రియులారా. దేవుని సన్నిధిలో మనం అడిగే ప్రతి మనవిని కూడా దేవుడు ఆమెనని పలుకుతూ ఉన్నాడు ప్రియులారా. జరుగునుగా కానీ దేవుడు పలుకుతూ ఉన్నాడు. ప్రతి దానికి సఫలమని దేవుడు పలుకుతూ ఉన్నాడు. అందుకని దేవుని నామమున మనం అడగవలసినది. మీరు అడగక అనేకమైన వాటిని మీరు పొందకున్నారని దేవుడు అంటాడు. అలాగే మీ సంతోషం పరిపూర్ణమగినట్లు నన్ను అడగండి అని కూడా దేవుడు సెలవిస్తాడు. అందుకే భక్తులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయనప్పుడు దేవుని నామమున పొంది ఉన్నామని నమ్మి వారు ప్రార్థన చేసినట్లు వ్రాయబడింది. భక్తులైనటువంటి ఏలియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం మనం చదువుకుంటే అక్కడ అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. భక్తులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, దావీదు, సొలొమోనులు, ఏలియా, ఎలీషాలు ఎంతమంది భక్తులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారో వారందరి ప్రార్థనకు దేవుడు ప్రతిఫలముగా వారు ప్రార్థన చేసిన ప్రతి మనవిని కూడా దేవుడు తూచే తప్పకుండా నెరవేర్చినట్లు వ్రాయబడి ఉన్నది ప్రియులారా. ఈ శుభదినాన్ని కూడా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన స్తుతులతో కూడినదై, స్తోత్రములతో కూడినదై, వందనములతో కూడినదై, విశ్వాసంతో కూడినదై, అలాగే పొంది ఉన్నామన్న నమ్మకంతో కూడినదై మన ప్రార్థన ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మనం దేవుణ్ణి స్తుతిస్తూ, కీర్తిస్తూ, కొనియాడుతూ, పూజిస్తూ, ఘనపరుస్తూ పొంది ఉన్నామన్న పరిపూర్ణ విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థించడం వలన అత్యధికమైనటువంటి ప్రార్థన ఫలమును మనం పొందుతాం ప్రియులారా. ఈ శుభదినాన దేవుడు మనకి ఇస్తున్నటువంటి మాట ఏంటంటే స్తుతులతో కూడినటువంటి ప్రార్థన ఇక మీదట మనం చేయదుంగాక. పొంది ఉన్నామన్న నమ్మకంతో ప్రార్థన చేయదుంగాక. దేవుణ్ణి ఘనపరుస్తూ ప్రార్థించే వారముగా మనం ఉందుంగాక. దేవుని నామాన్ని గొప్ప చేస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించే వారముగా ఉందుంగాక. ఇట్టి ప్రార్థన మనకు వెంటనే దేవుడు జవాబిచ్చి మన ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి మనల్ని సంతోషపరిచి మనల్ని స్వస్థపరిచి ఆయన కృపలో వర్ధలు చేయడానికి దేవుడు నా నామున మీరేం అడిగినా కూడా మీకు అనుగ్రహిస్తానని ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో దేవుడు మనకు మాటిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఈ శుభదినాన మీరు చేసే ప్రయత్నము, ప్రయాణము, ఎగ్జాము, లేక మ్యారేజీ, అలాగే సంతానము, గర్భఫలము, అలాగే ఎలాంటి ఆపరేషన్లైనా ఏమి జరుగుతున్నా కూడా వాటన్నిటి విషయంలో కూడా దేవుడు కృపను అనుగ్రహించబోతూ ఉన్నాడు. నా నామను నన్నేం అడిగితే అనుగ్రహిస్తానన్నావు కదయ్యా అని మనం ఈ మాట ఎత్తిపట్టి ప్రార్థన చేయటం వలన దేవుడు ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. నా నామను నన్నేం అడిగితే అది అనుగ్రహిస్తానన్న దేవుడు ఈ శుభదినాన నువ్వు దేవుని పేరట ఏం అడుగుతున్నావో అది నీకు అసాధ్యం కావచ్చు. ఆ అవసరత నీకు తీర్చబడకపోవచ్చు, నీ వల్ల కాకపోవచ్చు, కానీ దేవునికి సమస్తము సాధ్యమని శుభదినాన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు.
దేవుని సన్నిధానంలో చేరిన మనమందరం కూడా దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం ఎత్తిపట్టి దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ప్రార్థించడం వలన ప్రత్యేకమైన ఆశీర్వాదాలు మనం పొందుకోబోతున్నామని శుభదినాన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా అట్టి ప్రార్థన స్తుతులతో దేవుణ్ణి కొనియాడుతూ దేవుని యొక్క మహత్తరమైన కృపను అనుభవిస్తూ దేవుని కొరకు బలమైన సాక్షులముగా నిలిచి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు. శుభదినాన మా దేవుడు అని ప్రార్థిస్తున్నా, మా రక్షకుడు అని ప్రార్థిస్తున్నా. నా నామున మీరు నన్నేం అడిగినా నేను ఇస్తానని సెలవిచ్చిన తండ్రి, నా నామున మీరు నన్నేం అడిగినను దానిని చేతులని సెలవిచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు. ఈ శుభదినాన మీ నామం పేరట మీ సన్నిధిలో మేము అడిగిన ప్రతి మనవిని మీరు అంగీకరించినందుకు స్తోత్రాలు. మా ప్రార్థనకు జవాబిచ్చినందుకు స్తోత్రాలు. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన కృపనిచ్చినందుకే స్తోత్రాలు. నా యేసు రక్షకుడా మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ ఈ మాటలు మీ బిడ్డలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచినందుకు స్తోత్రాలు. అడుగు వాటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైన ఘన కార్యములు బిడ్డల జీవితాల్లో జరిగించినందుకు స్తోత్రాలు. ప్రాణం తెప్పరిలు చేసినందుకు స్తోత్రాలు. మహిమ కార్యాలు జరిగించినందుకై స్తుతిస్తూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించి ఉదయకాలం అపవాది కలిగించే సమస్త కీడులన్నీ కాల్చివేసి క్షేమమును, శాంతిని, సమాధానాన్ని, స్వస్థతను మీ బిడ్డల ప్రార్థనకు తండ్రి జవాబును మీ కృపలు అనుగ్రహించినందుకై స్తుతిస్తూ అలాగున ప్రభా హాస్పిటల్లో ఉన్న ప్రతి బిడ్డకు సుఖప్రసవం ఇవ్వండి. ఆపరేషన్లు చేయించుకున్న వారికి దీవెన, స్వస్థత దయచేయండి. అన్ని రిపోర్ట్స్ మీ బిడ్డలకు నార్మల్ రావాలి. సంతోషంగా మీ సన్నిధిలో సాక్ష్యం పలుకున్నట్లు కృపనివ్వమని చిన్న బిడ్డలకున్న రోగములన్నింటినీ గర్దిస్తున్నాను తండ్రి. కుటుంబాల్లో రేగుతున్న గొడవలు, అల్లరులు ఆపివేస్తున్నాను తండ్రి. యేసుక్రీస్తు నామములో మీ బిడ్డలకు విడుదల, విశ్రాంతి దయచేయండి. యవన బిడ్డల వివాహాలు సెటిల్ చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. మీ బిడ్డలను అత్యధికంగా మీరు ఆశీర్వదించి అప్పుల కుప్పు నుండి విడిపించినందుకు, ప్రత్యేకమైన మీ ఆశీర్వాదాలతో మీ బిడ్డలు నింపినందుకై స్తుతిస్తూ ఈ ఉదయకాలం తండ్రి మీ బిడ్డలను మీ హస్తములకు అప్పగించుకుంటూ ఈ దిన బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దేవుని ఆశీర్వాదం, శుభం దయచేయమని, దీవించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.